ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ తగ్గిపోతే ఎవరైనా చచ్చిపోతారా చెప్పండి? ఇట్లాంటి ఇన్సిడెంట్ అయితే ఒకటి జరిగింది. మిషా అగర్వాల్ అనే ఒక ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌కి ఒకప్పుడు 1,000,000 ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అది 350,000 ఫాలోవర్స్‌కి తగ్గిపోయింది. ఈ అమ్మాయి ఒక ఇన్‌స్టాగ్రామ్‌లోనే కాదు, బయట బిజినెస్ కూడా చేసేది. ఏవో కొన్ని ప్రొడక్ట్స్ అమ్మేది. ఏదో చిన్న పొరపాటు వల్లనో లేకపోతే కంటెంట్ మంచిగా లేదనో ఈమె ఫాలోవర్స్ తగ్గిపోవడం మొదలుపెట్టారు. అది తట్టుకోలేక ఆమె సూసైడ్ చేసుకుంది. ఫాలోవర్స్ తగ్గిపోతే చనిపోవడం ఎందుకు? ఫాలోవర్స్ ఈరోజు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. వాళ్ళ ప్లేస్లో కొత్త కొత్త ఫాలోవర్స్ వస్తారు కదా. ఇన్‌స్టాగ్రామ్ కాకపోతే ఇంకొకటి. దీనికి సూసైడ్ చేసుకొని చనిపోవడం ఏమాత్రం కరెక్ట్ కాదు. కంటెంట్ మీద ఫోకస్ చేయండి. మంచి కంటెంట్ ఇస్తే ఫాలోవర్స్ మళ్ళీ పెరుగుతారు. ఒక మంచి వీడియో అప్లోడ్ చేస్తే ఓవర్ నైట్లోనే మిరాకిల్ జరుగుతుంది. ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. అండ్ కొన్నిసార్లు ఫాలోవర్స్ కూడా తగ్గిపోతారు. వాటి గురించి ఆలోచించొద్దు. జస్ట్ మీరు మీ పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేగాని ఇట్లాంటి థాట్స్ మాత్రం మీ మైండ్లోకి రానివ్వద్దు. గోల్డెన్ లైఫ్, దేవుడిచ్చిన లైఫ్, అది మధ్యలో ఆపొద్దు అసలుకే. దేన్నైనా ఎదుర్కోవాలి. నా పాత ఛానల్లో 24K సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు. కొన్ని కారణాల వల్ల అది డీమానిటైజ్ అయిపోయింది. అయినా నేనేం భయపడలేదు. మళ్ళీ కొత్త ఛానల్ స్టార్ట్ చేసిన.